దేశాలకు వెళ్ళామంటే కొన్ని విషయాలు నేర్చుకుంటామండి. అవి అన్ని రకాలు కూడా వినటం కూడా మంచిది అనిపించి నేను చెప్తున్నానండి. సపోజ్ 6 మంది ఆడపిల్లలు ఉన్నా కానండి, అదే జీతంతో మగోడు ఎంత తక్కువ తెచ్చిచ్చినా అందులో ఇంకా గీసేసి ఆడవాళ్ళండి ఇల్లు గడపడం బీహార్లో చూసి నేర్చుకోవచ్చండి. ఆ పిల్లలు కూడా అలాగే చిన్న చిన్న పిల్లలు వంటలు నేర్చేసుకుంటారండి. మన పిల్లలు నేర్చుకోలేరు కానండి. ఇంకొక విషయం అండి, వాళ్ళు ఎక్కడికన్నా మీరు కాపురం వచ్చారనుకోండి, మనకలాగా అన్ని కూరలు గీరలు అన్నీ తెచ్చి పెట్టరండి వాళ్ళు. దాన్ని ఉంచేసి వెళ్ళిపోతే దానికి పెళ్ళాలు లేకపోయినా ఏమి లేకపోయినా ఒక కడాయి ఉందంటే అందులో పప్పు వండుతుందండి. ముందు అన్నం తెప్పళ్ళు ఆ పప్పు ప్లాస్టిక్లోనో లేకపోతే ఒక పళ్ళులోనో ఇందులోనే వేస్తుందండి. తాలింపు పెట్టేసి ఆ పప్పుని మళ్ళీ అందులో వేసేసి మళ్ళీ అందులోనే కూర వండుతుందండి. ఆ తర్వాత తీసేసి ఓ డబ్బాలోనో ప్లాస్టిక్లోనో పెట్టుకుని అన్నం వండుతారండి. మళ్ళీ అదే అన్నం తిన్న పళ్ళులోనండి సాయంత్రం వేసరికి పిండి కలిపేసండి, అదే పిండి కలిపి పళ్ళెం అయిపోయింది, ఇది అయిపోయిందండి. మళ్ళీ దాన్ని తిరగేసండి రొట్టె చేసేస్తారండి. బేలిన ఒకటి ఉంటుంది. ఇన్ని రకాల ఉపాయాలు ఆలోచించి బీహార్ వాళ్ళు నిజంగా అనుకుంటామండి, ముండోళ్ళు కాదనండి, గొప్ప ఉపాయాలు ఆలోచిస్తారండి. మీకు ఏమీ లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు తెలిసిందండి. మీకు రైలు కానీ చేపలు కానీ ఏదైనా కూర వండుతారు. మేము హాస్పిటల్లో ఉండగా పక్కన చూసామండి. ఆడు చేపల కూర వండి అంటే మసాలా ఎలా నూరేమంటాడు, ఏం చెప్పేవాడు తెలిసిందండి, గ్లాసులో నూరేననివ్వండి. ఇక్కడ గ్లాసులో ఎలా నూరుతున్నాడు, నువ్వు రోజున వెళ్తే అల్లం వెల్లిపాయలు ధనియాలు జీలకర్ర మొత్తం అన్నేసి రొట్టెలుగా తిరగేసి పట్టుకునండి. దాన్ని శుభ్రంగా ఇలా తిప్పెత్తే మసాలా కొద్దిగా నలిగిందండి, అది పెట్టి కూర వండేసాడండి. మరి దీన్ని బట్టి ఆలోచిస్తే మనం అన్ని సౌకర్యాలు కావాలనుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళము. బీహారీ వాళ్ళు బుర్ర ఎక్కువ, నాకు అర్థం అవ్వలేదండి. అంత తేజ్గా అండి మీరు 10,000 జీతం ఉండి అందులో నాకు 6 మంది పిల్లలకి అన్నం పెట్టి మిగిల్చి డబ్బులు పట్టుకెళ్తారండి. అందుకని వాళ్ళు పొలాలు పొట్లు కొంటారు కానీ అక్కడ పాపం ఏమి పండవండి. నాకు ఇది ఎవరి దగ్గర చెప్తే ఇలాంటివి కూడా చెప్పండి, కామెంట్గా బాగుంటుందన్నారు. అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండి. ఒకే తెప్పాళ్ళు అండి బియ్యం పప్పు వండారు, అన్నం వండారు, బంగాళదుంపలు వేసారు, అవి ఉడికిపోయినాయి. ఇవన్నీ కాకుండా ఎక్స్ట్రా ఏంటి పిండి మన అన్నం తిని పళ్ళులో పిండి కలిపారండి. పళ్ళని తిరగేసి రొట్టె చేసారు, రొట్టెలు గరెట్టి మసాలా తిప్పేశాడు. మనమైతే అవి లేవు ఎలా వండుతాను ఇలా ఉంటా. వాళ్ళు అసలు అనరండి. ఆడవాళ్ళు కూడా ఎలాంటి ఓడినిచ్చి పెళ్లి చేయని ఉండాలి నిలబడిపోతారండి. నేను ఇది మట్టి గ్యారంటీ. చాలామంది ఇంజనీర్ అని పెళ్లి చేస్తారండి. అది బంగాళదుంపలు కూడా అమ్మడండి, కూలి పని చేసినోడు ఉంటాడు. అయినా సరే వాళ్ళు వదిలి మట్టికి రారండి, అక్కడే నిలబడి చూపిస్తారండి. ఇది నేను బీహార్లో చూసిన గొప్పతనం అండి.